జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మకర రాశికి అధిపతి శని. మకర రాశిలో ధనిష్ట 1-2 పాదాలు, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు మరియు శ్రవణం 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శని 2వ స్థానంలో ఉన్నారు, కుటుంబ స్థానంలో ఉన్నారు. ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కుటుంబ వ్యక్తులతో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పంచమ స్థానంలో గురువు ఉన్నారు కాబట్టి మీకు లవ్ మ్యారేజ్ కూడా కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. రుణరోగ శత్రు స్థానంలో కుజుడున్నప్పుడు శత్రువుల మూలంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. శత్రువులతో గొడవలు అంటూ ఎక్కువగా ఉంటాయి. ఈ వారంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అష్టమ స్థానంలో సూర్యుడు బుధుడు ఉన్నారు. దాని మూలంగా మీకు కోర్టు కేసు విషయాల్లో మాత్రం మీకు అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అష్టమ స్థానంలో సూర్యుడికి బలం అంటూ ఎక్కువగా ఉంటుంది, మరియు బుధుడికి కూడా బలం అంటూ ఎక్కువగా ఉంటుంది. సింహరాశిలో బుధుడికి సూర్యుడికి బలం అంటూ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కోర్టు కేసు విషయాల్లో మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హెల్త్ పరంగా కూడా ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. దశమ స్థానం అధిపతి అయిన శుక్రుడు 9వ స్థానం నిలిచబడి ఉన్నారు. కెరియర్ పరంగా మాత్రం గ్రోత్ పరంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. లలితా సహస్రం పారాయణం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. అప్పు కనుక ఇస్తే కనుక ఈ వారంలో మీకు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే కనుక మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక జ్యోతిష్యాలను సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.